హల్లెలూయా. ఈనాటి దినాన మనం విన్నాం ఏంటిదంటే క్రియలున్న జీవితము మృతము, అంటే చనిపోయినట్లు లెక్క. క్రియలున్నా విశ్వాసం లేకపోయినా చనిపోయినట్లు లెక్క. ఈ రెండింటితో కూడుకున్నప్పుడే మన జీవితము జీవిస్తున్నట్లు లెక్క. ఈ రెండిట్లో నాకు చాలా విశ్వాసం ఉంది. ఎంత ఉందండి విశ్వాసం? ఎంత ఉంది విశ్వాసం? గుమ్మడికాయ ఎంత అన్నారు ఒకళ్ళు, ఇంకొంతమంది తాటికాయ ఎంత ఉంది, ఇంకొకరికి ఈతకాయ ఎంత ఉంది, ఇంకో నిమ్మకాయ ఎంత ఉన్నది. అందరికంటే ఇంకెక్క ఎంత విశ్వాసం అట అమ్మ? ఆవగింజంత విశ్వాసం. ఈ ఆవగింజంత విశ్వాసము అనగా అది చిన్నది, కానీ నాకైతే తాటికాయ ఎంత ఉంది, నాకు కొబ్బరికాయ ఎంత ఉంది అని అనుకోవచ్చు. అది అంత పెద్ద కాయలు అవసరం లేదు. కానీ దాని పరిపూర్ణత అనగా ఆవగింజ ఎందుకు ఎన్నుకున్నాడంటే అది సంపూర్ణంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది కనుక దాన్ని ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి, మీరు ఇక్కడ కొన్ని తీసి అక్కడ పడేయమంటే పడుతుంది అని చెప్పాడు ప్రభు. శిష్యులతో మాట్లాడాడు. అదే వాగ్దానం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగంచబడింది. అబ్రహాము దేవుని నమ్మాడు. ఎవరి మీద నమ్మకం పెడతాం మనం? దేవుని నమ్ముకున్నా, మనుషులు నమ్ముకున్నావా? దేవుని నమ్ముకున్నావా? దేవుని నమ్ముకుంటే దేవుని నమ్మకం పెడతాం. ఏం చెప్తాం మనం? మనుషులు నమ్ముకున్నాం. మనుషులు ఏమంటే అప్పుడు బాధపడుతూ ఉంటాం. మనుషులు నమ్ముకోకండి. హల్లెలూయా. నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను వీడిపోకు యేసయ్యా, నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను వీడిపోకు యేసయ్యా, జ్ఞానం నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా, నా ప్రాణం జీవం నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. హల్లెలూయా. ఎవరు నమ్ముకున్నాడు అబ్రహాం గారు? దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతికి ఆధారమైన దేవాని కీర్తనకారుడు కూడా అన్నాడు 4వ అధ్యాయంలో, నీతికి ఆధారమైన దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. మనుషులు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క గౌరవమును ఎంతగా అవమానపరిచారని చెప్పారు. ఎంతగా దేవుణ్ణి అవమానపరిచారు. నా ద్వారా ఏం రావాలి? దేవుడికి ఇప్పుడు మహిమ రావాలి. ఏమి ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య లోకానికి? మహిమని ఇవ్వడానికి వచ్చాడు. తండ్రి నాకే మహిమ అయితే ఉండేనో ఆ మహిమను వీళ్ళకి చూస్తుందని చెప్పాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. కనుక మహిమను మనం ఏ కార్యం చేసిన దేవుడికి ఏం కలగాలి? మహిమ రావాలి. మహిమకరమైన కార్యాలు మనము చేయగలగాలి. అందుకే భక్తులైనటువంటి యాకోబు రాస్తూ అబ్రహాం గురించి మాట్లాడిన సంగతిని మాట్లాడుతూ ఇంకో మాట గమనిస్తాం. మన పితరుని అబ్రహాం గారు మనలాంటి వాడై ఉన్నప్పటికీ కూడా ఇస్సాకు నరపణ చేయడానికి ఆయన ఎనిదియలేడు, వెనుకాడలేడు. క్రియ రూపించాడు, విశ్వాసం పెట్టాడు, క్రియ చూపించాడు. కుమారుడు ఏకైక కుమారుడని వెనుకదీయలేడు, ఇవ్వడానికి ఆయన ఏమాత్రం అడ్డు చెప్పలేడు. నీకున్న కుమారుడు నాకు ఇచ్చి అన్నాడు 22వ అధ్యాయం ఆదికాండంలో. ఇచ్చే అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. గాఢద గంత కట్టుకున్నాడు. మరి కొండ మీదకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎంత విశ్వాసం అండి! అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. నీకున్న కొడుకు నాకు ఏమని చెప్పాడు. ఆయన విశ్వాసం చూడండి. నీకున్న కొడుకు నాకు ఏమని చెప్పినప్పటికీ దేవుడు అంటాడు, దేవుడే చూసుకుంటా, యెహోవా ఈరే, దేవుడే కార్యం చూసుకుంటాడు. ఎంత విశ్వాసం అబ్రహాం గారికి! అందుకే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి యాకోబు గారు చెప్తున్న మాట ఏంటంటే 24వ వచనంలో, మనుషుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన గదా. క్రియల మూలముగా ఎంచబడిన గదా. క్రియలు లేకపోతే మృతమే, విశ్వాసం లేకపోయినా మృతమే. విశ్వాసం క్రియలతో కూడుకున్న కార్యం జరిగినప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఈ విషయం జ్ఞాపకం చేస్తుంటే విధేయత విశ్వాసం. ఈరోజు మనము ఈ వాక్యానికి ఒక టైటిల్ ఇస్తూ ఉన్నాం. ఏమిటంటే విశ్వాసము విధేయత విశ్వాసం గొప్పది. ఈ విశ్వాసము విధేయత ఎప్పుడు చూపించారు అని చూస్తుంటే ఈ జాబితా అంతా కూడా ఎబ్రీ పత్రిక మరి 11వ అధ్యాయం విశ్వాస జాబితా అక్కడ ఉంటుంది. విశ్వాసుల యొక్క జాబితా 11వ అధ్యాయం అంతా కూడా వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మన పితరులైనటువంటి
వారందరూ కూడా విశ్వాసం ద్వారానే వారు రాజ్యాలు జయించారు. మరి రక్తపాతముగా ఖడ్గమును తప్పించుకున్నారు. మరి సింహాల నోరులు మోయించారు. మరి అగ్ని జ్వాలను చల్లార్చారు అని అంతా కూడా బైబిల్లో మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రియులారా. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. విశ్వాసం అనేది చాలా గొప్పది. చూడక నమ్మడం, నిరీక్షించడం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అబ్రాహాముకు వాగ్దానం లేనప్పుడు, వాగ్దానం లేదు, దేవుడు చెప్పాడు, అబ్రాహ్మా నీ స్వజన తండ్రి ఏంటి మర్వమో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మనం అంతా అడ్రస్ ఉంటుంది వెళ్తాం. ఏమండి అక్కడ భోజనాలు ఉన్నాయా, బస్ పేర్స్ ఉన్నదా, మరి బాగుంటుందా అని మాకు సదుపాయాలు ఉన్నాయా, మేము వస్తే సువార్తకు వస్తే మాకు ఇల్లు ఉన్నాయా, మాకు బెడ్రూమ్లు ఉన్నాయా, ఏమండి బాబు ఇవన్నీ ఉంటే మేము వచ్చిన ఎందుకు? విశ్వాసం ద్వారా నడిచిపోవడం క్రైస్తవ జీవితం. ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియదండి. అబ్రహాం గారికి ఏం తెలియదు. నాకు చెప్పాడు దేవుడు, నువ్వు నెల్లు అన్నాడు. సరే తన స్వజనాన్ని కుటుంబాన్ని వదిలి మరి తను ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్న సమయాల్లో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి అతన్ని గొప్ప చేశాడు. రాజులను జయించినట్టు చేశాడు. రాజులను జయించిన తర్వాత అతడు మరి దేవునికి ఇంకా దగ్గర అయ్యాడు. ఏమా దేవుడికి దగ్గర వాళ్ళ దూరం కాలం ఇప్పుడు రాజులను చేసి శక్తి ఇచ్చాడు, రాజ్యాలు చేసి శక్తి ఇచ్చాడు. ఎబ్రీ పత్రిక 17వ అధ్యాయంగా ఆది కాండంలో మనం గమనించినట్టయితే మరి దేవుడుకి లోపడ్డాడు అబ్రాహాం కనుక. అబ్రాహాం దేవుడు దీవించిన కొలది అబ్రాహాంకు దేవుడు ఏం చేశాడట, అబ్రాహాం చేసిన దేవుడికి 10వ వంతు ప్రతిష్టార్పణ. ఇంకా దేవుడు దగ్గర ఉన్నాడు, దేవుడికి దగ్గరగా ఉన్నాడు. మనం ఈ విషయానికి వస్తే ఏమనిపిస్తుంది, అంత పాస్టర్కి ఇవ్వాలనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే ఇలా ఇవ్వకపోవడం ద్వారా ఏమైపోతాం, మనం పేదోళ్ళం అయిపోవాలి. అలాగే ఉన్నాం, మనం అంతే ఉన్నాం. కారణం ఏంటంటే అబ్రహాము దేవుడి మీద నమ్మకం పెట్టాడు, అలా నడుచుకుంటూ వెళ్ళాడు, దేవుడు దీవించుకుంటూ వచ్చాడు. అందుకే రాహాబు గురించి కొద్దిసేపు ధ్యానం చేసినట్టయితే భక్తునటువంటి యాకోబు మరి రాహాబు గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అటువలే రాహాబను వేష కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని పంపేసి వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలను ఎంచబడను కదా. క్వశ్చన్ మార్క్ అక్కడ ఉంది, ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమంటే ఆమె నీతిమంతులు అవడానికి కారణం ఏంటిదట, విశ్వాసము, విధేయత. ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం, 31వ వచనం. ఎబ్రీ పత్రిక అమ్మా, విశ్వాసమును బట్టి రాహాబను వేష వేగుల వారిని సమాధానంతో చేర్చుకొని అవిధేయులతో పాటు నశింపకపోయెను. లోకమంతా అవిధేయత. ఈ అవిధేయత ఎక్కడ తీసుకెళ్తామో నిత్య నరకానికి తీసుకెళ్తాం, నిత్య నాశనంకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ అవిధేయత అయితే అయిపోని, సూత్యం అయిపోని, అంత తెలిసిపోని, అంత నా గుర్తైపోని, ఇదంతా పోని పోని పోని. ఈ అవిధేయత చాలా ప్రమాదకరం. ఈ అవిధేయత వల్ల నష్టపోతూ ఉంటాం. ఈ అవిధేయత చాలా ప్రమాదం. ఈ అవిధేయత వల్లే అనేకులు నశించిపోయారండి. అందుకే రాహాబను వేష విధేయత చూపెట్టింది. పేగల వారిని తీసుకొని మరి ఆ జనపక్కట్లో ఉంచి తిరిగి ఆమె పంపించడం ద్వారా ఒక గొప్ప మేలు పొందుకుంది. మీకు జ్ఞాపకం చేస్తాం చూడు, యెహోషువ గ్రంథంలో ఎందుకు తన జీవిత చరిత్ర చూస్తే 2వ అధ్యాయం 1 నుంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో కొందరు మనము చులకనగా, అవహేళనగా లేక సామెతగా మిగిలించుకుంటాం జీవితాల్లో. ఆమె బ్రతుకు అంతలే, ఈయన బ్రతుకు ఇంతేలే, వాడి జీవితం అంతేలే, వాడు అంతే ఓటమే కదా అని అనుకుంటాం కొన్నిసార్లు. చూడండి దేవుడు ఎలా చేస్తాడంటే ఎలా విధంగా తీసుకొస్తారో చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని 2 మనుషులు పిలువనంపించి మీరు పోయి ఆ దేశమును ఎరికోను చూడని వారితో చెప్పెను. షిత్తీమునొద్దనున్న పంపెను. వారు వెళ్ళి రాహాబునొక వేష ఇంట్లో చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు నుండి మనుషులు వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానం వచ్చిన. చూడండి, కొన్నిసార్లు మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ రోజుల్లో చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో రకరకాల యుద్ధాలు, దేశం మీద దేశం, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, ప్రజల మీదకి ప్రజలు వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ దేశము క్షేమంగా ఉందా, వాళ్ళని ఓడగొట్టగలమా, వారిని గెలవగలమా అని కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒక వర్తమానం పంపుతూ ఉంటారు. మా సరెండర్ అయిపోండి మా దేశానికి, లేకపోతే మేము యుద్ధం చేస్తాం మీ దేశం మీద అని కొన్ని వాక్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ రాజు అక్కడ రాజుకు వర్తమానం పంపాడు. అక్కడ రాజు వెళ్ళి చూసినప్పుడు ఒక వేగుల వారిని పంపాడు. వేగుల వారిని పంపినప్పుడు ఇశ్రాయేలు ప్రజల నుంచి
మరి దేశం నుంచి పంపించినప్పుడు, యెహోషువ పంపించినప్పుడు అక్కడ రాజు తెలిసింది, యెరికో పట్టణంలో రాజు తెలిసింది. ఎవరు వచ్చారన్నా? వేగుల వారు వచ్చారని. ఎందుకు వచ్చారు? పట్టణము తిరిగి చూద్దాం, మరి ఓడిపోతారా, ఓడముందా, గెలుస్తామా లేదని ఆ దేశాన్ని వేగులు చూడటానికి వీళ్ళు పంపించారు. రహస్యంగా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఆ రాజు పట్టుబట్టడానికి తెలిసిందంట ఆయనకు, ఇదిగో పలానా దిక్కు నుంచి పలాని వాళ్ళు పంపించారని. సరే, విషయం తెలిసిన తర్వాత అక్కడున్న స్థానిక మిలిటరీకి ఆయన ఆర్డర్ చేశాడు రాజు. వాళ్ళు ఎక్కడ వచ్చారు, ఏ ప్రాంతంలో ఉన్నో చూడండి అని చెప్పి తనిఖీ చేస్తుంటే వేష రహాబ్ ఇంటికి వెళ్ళినట్టు వర్తమానం వచ్చింది. ఆమె ఇల్లు ఊరు బయట ఉంది, ఊరు బయట ఎత్తైన స్థలంలో ఉంది. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చెప్పే మాట ఏంటంటే, వారు వచ్చింది నిజమే, వెళ్ళింది కూడా నిజమే, అబద్ధం చెప్పాలి, వచ్చింది నిజమే, వారు వెళ్ళింది కూడా నిజమే, మీరు తొందరగా వెళ్ళినట్టయితే గవిని దగ్గర అతను పట్టుకోవచ్చు అని చెప్పేసి రహాబ్ అని వేష జ్ఞాపకం చేసింది. అయితే చాలా వీళ్ళు యుద్ధశూరులు, వీరు పరాక్రమశాలు, ఎవరు ఇశ్రాయేలీయులు, వీరి దగ్గర ఎవరు నిలవలేరు, మహా గొప్ప పరాక్రమశాలు యుద్ధశూరులు కనుక ఒక వాగ్దానం చేసుకుంటుంది వారి దగ్గర, అయ్యా మీరు చాలా బలవంతులు, మా దేశం వచ్చారు, కానీ మీరు మీ దేశం వచ్చినప్పుడు మీ అక్వ చేసుకున్నప్పుడు, మా దేశం ఓడించి మీ దేశము పరిపాలించినప్పుడు మీ పరిపాలనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని రక్షించాలని చెప్పేసి వేష రహాబు మరి వారితో ఒక రిక్వెస్ట్ పడుతూ ఉంది. సరే, మరి సిగ్నల్ ఏంటిది, సింబల్ ఏంటిది అని చూస్తుంటే ఏ కిటికీ నుంచి అది వారు దింపిందో ఆ కిటికీకి ఏం చేసిందంటే ఒక ఎర్రని తొగరి రంగు దారము ఆ కిటికీ కట్టించారు. ఒక ప్రమాణం చేసుకున్నారు వాళ్ళు. ఏం ప్రమాణం అంటే, మీరు ఈ ఇంటిలో ఉన్నవారు మాత్రమే రక్షింపబడి ఉంటారు, లేకపోతే అందరు పతనం చేస్తామని చెప్పి వారు వాగ్దానం చేశారు. అప్పుడే చెప్పింది ఏంటంటే, వారి కుటుంబీకులను, వారి తల్లిదండ్రులను, వారి అన్నదమ్ముల అక్కచెల్లి బంధువులందరినీ కూడా ఆ కుటుంబంలో చేర్చుకోమని చెప్పారు. ఆ కుటుంబంలో మాత్రం ఉన్నవారు రక్షింపబడ్డారు. నోహావు కాలం లెక్క ఉంది. నోహావు కాలంలో కూడా, నోహావు కాలంలో జలప్రలయం వచ్చే వరకు జనులు ఏం చేశారు, తినుచు త్రాగుచు నార్నాడుచు ఇల్లు గడుచు పెళ్లిళ్ళు చేసి తల్లని మగ్నం అయిపోయారు. తదంతరం జలప్రలయం రాని వచ్చింది, అందరూ కొట్టుకొని పోయారు. కేవలము ఓడలో మాత్రం ఎనమండుగురు ద్వారా మళ్ళీ ప్రపంచమంతా దేవుడు నిర్మాణం చేశాడు. అలాగనే యెహోషువ కాలంలో కూడా రహాబు కుటుంబంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఇంటిలో మాత్రమే ఉండండి, మీరు ఇంటి బయట ఉంటే మాకు చనిపోతే మాకు మేము బాధ్యులము కామని చెప్పేసి వాగ్దానం చేశారు. సరే, మరి అలాగనే అందరినీ కూడా ఆ విషయం చెప్పిన తర్వాత ఆ కుటుంబీకులందరూ చేర్చుకున్నారు. వారు రానే వచ్చారు. యెరికో పట్టణం ధ్వంసం చేశారు. ఏం చేశారు ధ్వంసం? మేము ఈటెలు, కత్తులు, కటోరలు పట్టారా? ఏం చేశారు? యెరికో చుట్టూ ఏం చేశారు? బూరలు ఊదిరు, అంతే. ఏకభావం, ఏకతాత్వం, ఏక మనసుతోని కేవలం బూరలు ఊదుతున్నారు. యాజకులు బూరలు ఊదుతున్నప్పుడు అందరూ కేకలేశారు. ఏమైపోయింది? పట్టణం అంతా కుప్పగూలిపోయింది. ఏం యుద్ధాలే చేయవలసి వస్తే ఆయుధాలేమీ అక్కరలేవు, వారు కేవలము బూరలు ఊదుతుండగా ఆ కుప్పగూలిపోయింది దేశమంతా. సరే, ఇప్పుడు ఉన్నటువంటి రాహాబును వేషను కుటుంబానికి మేలు జరిగింది కనుక, చేసింది కనుక, ఉపకారం చేసింది కనుక, ఉపకారికి మనం ఇప్పుడు ఏం చేయాలి? అపకారము చేయకూడదు, ఉపకారికి మనం ఉపకారం చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ తిరిగి యెహోషువ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు యెహోషువ దగ్గర విన్నవిస్తూ ఉన్నారు, అయ్యా మాకు ఒక మేలు చేశారు, ఇదంతా మీరు 5, 6, 4, 2 నుంచి 4, 5, 6 వచనాలు అధ్యాయాలు చదువుకుంటే అంతా కూడా కనబడుతూ ఉంది. క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది 6వ అధ్యాయంలో విషయాన్ని చెప్తా ఉన్నారు. చూడండి, 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి, ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. హల్లెలూయా, హల్లెలూయా, అమ్మ హల్లెలూయా. ఏమంటున్నాం మనం ఇప్పుడు? అంటే ఏకభావం లేనప్పుడు ఏది కూలది, దయ్యం వెళ్ళిపోదు, సాతాను వెళ్ళిపోదు, శోధన పోదు. ఏకభావం, ఏకతాత్వం, ఏక మనసు కలిగినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. యాజకులు బూరలూదగా ఏమైందట? గోడలన్నీ కుప్పైపోయినాయి. ఏమండి, మీరు కూల్చాలి. ఏమండి? సాతాను రాజ్యంను కూల్చాలి, సాతాను బంధకాల నుంచి విడిపించాలి, సాతాను యొక్క కదంబాస్తులను ప్రతి మనిషి విడిపించే శక్తి దేవుడు మనకిచ్చాడు. కనుక మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు కార్యాలు చేస్తాడు. చూడండి, అక్కడ యెహోషువ కాలంలో వారు కేవలం బూరలు ఊదుతుండగా ఆ దేశం అంతా కుప్పగూలిపోయిందంట. ఏమైందంట? చదువు ఇప్పుడు. ప్రజలందరూ ఎక్కి పట్టుకొనిరి, వారు పురుషులేమి స్త్రీలేమి
చిన్నలేమి పెద్దలేమి, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి. హల్లెలూయా. ఎవరిని వదలలేదు, ఎవరిని వదలలేదు. ఎవరు? ఇశ్రాయేలు ముందు ఎవరు కూడా నిలువరు. అంత పెద్ద జ్ఞానవంతులు, పరాక్రమశాలులు, యుద్ధశూరులు కనుక వారి దగ్గర ఎవరు నిలవలేరు. అటువంటి పరిస్థితిలో మరి వాళ్ళందరూ కూడా భయపడిన విషయాన్ని ముందే రహాబు అంది, మీరు చాలా పరాక్రమశాలులు, యుద్ధశూరులు, మీ దగ్గర ఎవరు నిలవలేరు. మీరు మా దేశం వచ్చినప్పుడు మాకేం చేస్తారు, నేను మీరు కాపాడినందుకు ఈ ప్రతీకారం, దీనికి ప్రతిఫలం ఏమిస్తారు అన్నట్టుగా ఆమె ఒక వాగ్దానం తీసుకుంది. వాగ్దానం ఏం తీసుకుంటే, మీరు మా దేశం వచ్చినప్పుడు మా కుటుంబాన్ని మాత్రము రక్షించగలగాలి అన్నది. చూడండి రక్షణ ఎలా ఉందో, రక్షించగలగాలి అన్నది. సరే, వాగ్దాన ప్రకారం వారిని రక్షించారు కనుక తిరిగి ఈ విషయాన్ని యెహోషువకు చెప్పారు. మాకు ఒక మేలు చేసింది ఒక స్త్రీ, వేష రహాబు అనే ఒక స్త్రీ మాకు మేలు చేసింది. ఈ మేలు చేయడం ద్వారా ఈరోజు మేము బతికి బట్టగట్టాం, బయటకు వచ్చాం, ఈరోజు మీతో ఉన్నామయ్యా. లేకపోతే మేము ఆ రాజుకు తెలిసింది, ఆ మిలిటరీ మమ్మల్ని చుట్టుముట్టింది, ఆ రోజున ఆ స్త్రీ మమ్మల్ని కాపాడిందని చెప్పేసి యెహోషువకు చెప్పారు. యెహోషువ ఏమంటున్నా అంటే ఇక్కడ, అయితే యెహోషువ ఆ వేష ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్టు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశంలో వేగు చూచిన ఆ ఇద్దరు మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలుల పాలెం వెలుపల వారిని నివసింపజేసిరి. ఇశ్రాయేలుల పాలెం ఎదుట అనేక కొంచెం దూరంలో ఊరు బయట వారిని ఒక కుటుంబీకులుగా ఏర్పరిచారు. మళ్ళీ ఆ కుటుంబం ఏం జరిగిందని చూస్తే, ఎవరు ఎలా జరిగిందని చూస్తే గొప్ప అద్భుతమైన కార్యం చేశారు. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే, కొందరిని ఏం చేస్తాం, అమ్మా చీ వాళ్ళ, చీ వీళ్ళ, చీ వాళ్ళ జీవితమా, చీ వీళ్ళ జీవితమా, ఏం చేస్తాం, కొన్నిసార్లు చీ కొడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు కనికరిస్తే మనమే కిందికి వెళ్ళిపోతాం. ఆమెన్, హల్లెలూయా. చూడండి, చిన్న హెల్ప్ చేసింది, చిన్న మేలు చేసింది, పెద్ద ఆశీర్వాదము పొందుకుంది వేష రహాబు. ఏమిటి వలన? క్రియ ద్వారా. అబ్రహాం యొక్క విశ్వసనీయత, అంతేకాకుండా క్రియ రెండు చూపించాడు. వేష రహాబు కూడా తన యొక్క చిన్న హెల్ప్ చేసింది. ఆ వేగుల వారిని దాపడకం చేయటం వలన మరి తిరిగి ఇశ్రాయేల్ ప్రజలను పంపించడం ద్వారా తిరిగి ఎక్కడ వెళ్ళింది? ఇప్పుడు ఇశ్రాయేల్ పాలెం దగ్గర చేరుకుందండి. ఇశ్రాయేల్ పాలెం దగ్గర చేరింది. మీరు కనబడుతుంది, మీకు సువార్తలో కనబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకు వేష రహాబు కనబడుతూ ఉంది. వారి జీవిత శైలి, వారి జీవిత చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి దేవుడు ఎలాగ తీసుకెళ్తాడో. ఒకసారి పనికి రాని వాళ్ళు అనుకుంటాం కదా, పనికి రాదు వీళ్ళు, పనికి రాని వాళ్ళు, వీళ్ళు అపవిత్రులు, వీళ్ళు దరిద్రులు, వీళ్ళు జీవితం ఇంతే, వీళ్ళ ఫ్యామిలీ ఇంతే, వీళ్ళ కుటుంబం ఇంతే అనుకుంటాం మనసార్లు. సరే, మంచిదే. కానీ ఒకసారి లేపితే హానిముత్యాలు అందులో వస్తూ ఉంటారు. చాలా గొప్ప వాళ్ళతో అందులోంచి కదా. కొన్నిసార్లు హానిముత్యాలు కనబడుతూ ఉంటాయి, అందులో చాలా ప్రయోజనకరం కనబడతారు కొందరు సార్లు. ఎలా? ముళ్ళ మధ్యలో గులాబీ మొలిసినట్టు మొలిశాడు యేసయ్య. ముళ్ళ మధ్యలో గులాబీలాగా మొలిశాడు. దేవుడికి స్తోత్రం. చూద్దాం వారి యొక్క జీవిత శైలి చూసినట్టయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5-6 వచనం అనుకుంటే ఒక మాట చూద్దామండి. నయస్సోను సల్మాను కనెను, సల్మాను రహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఇదంతా కూడా జీవిత చరిత్ర. అదంతా కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క యేసయ్య యొక్క జన్మదిన శుభ సందర్భాలు అవన్నీ కూడా జ్ఞాపకం చేసి ఎవరిని కన్నారట? ఇప్పుడు రహాబునందు ఎవరు పుట్టారు? ఇప్పుడు బోయాజు. బోయాజు అని అందరికి జ్ఞాపకం వచ్చేది ఒకటి. బోయాజు ఒక న్యాయవంతుడు. బోయాజు మరి రచ్చబండక్కడికి వెళ్ళి నలుగురికి న్యాయం చెప్పేవాడు, నలుగురికి ప్రయోజనకరమైన పనులు చేసేవాడు, నలుగురికి మేలుకరమైన విషయాలు చెప్పేవాడు, మంచి సలహాలు ఇచ్చేవాడు, బ్రతుకు చెప్పేవాడు, ఇలా బ్రతకండి రా అలా బ్రతకండి చెప్పేవాడు. ఇటువంటి న్యాయాధిపతి అయినటువంటి గ్రామంలో ఒక మంచి వ్యక్తి, ఒక వక్తను దేవుడు బోయాజు గారిని ఎన్నుకున్నాడు కాలంలో. అంటే సమయాల్లో అంత పెద్ద చరిత్ర అంటే రూతు గ్రంథం వెళితే కనబడుతూ ఉంటుంది. అంతా కూడా అది అక్కడికి వెళ్ళట్లేదు నేను అని అది గమనించినట్టయితే రూతు కాలంకి వస్తే ఏమంటే ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు నహోమి ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయింది? బెత్లెహేము నుండి రొట్టెల స్థలం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఆమె బెత్లెహేము అంటే రొట్టెల స్థలం. రొట్టెల స్థలం. ఈ రొట్టెల స్థలం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఆమె మోయాబు దేశం వెళ్ళి ఏం చేసుకున్నది?
అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నది కొడుకులకి. కొడుకులు చనిపోయారు, భర్త చనిపోయారు, రిక్తురాలు అయింది. మళ్ళీ తిరిగి మరి ఎక్కడికి వచ్చింది? యూదయ బెత్లెహేంకు రావడం జరిగింది. బెత్లెహేంలో మరి గత్యంతరం లేదు అయ్యేది, ఎవరు లేరు. కుటుంబం అంతా పాడైపోయింది, కుటుంబం వినాశనం అయిపోయింది, కుటుంబం అంతా పాడైపోయింది. ఇక ఎవరు దిక్కుమాకని ఆలోచన చేస్తూ ఉంది. అప్పుడు అందరు అమ్మలక్కలు పక్క చుట్టుపక్కల వచ్చారట. మన నయం వచ్చిందమ్మా, మన నయం వచ్చిందని చెప్తే ఆమెకు ఒక వేదన ఏంటంటే, దేవుడు నాకు రిక్తురాలు చేశాడు కనుక, నాకు అన్యాయం చేశాడని చెప్పి తన బాధ వేదన వ్యక్తపరుస్తూ అంటున్న మాట ఏంటంటే, నన్ను మీరు నయోమి అనకూడదయ్యా. ఏమనాలి మీరు ఇప్పుడు? నన్ను మార అనగా చేదు, నా జీవితం చేదైపోయింది, దేవునికి విరుద్ధమైపోయింది, దేవునికి వ్యతిరేకత అయిపోయింది, నన్ను మీరు నా మారని పిల్లని చెప్పేసి నయోమి గారు వచ్చి ఆమె జీవితంలో అంట. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం అన్ని పోగొట్టుకున్న తర్వాత మన స్థితిగతులు అలా ఉన్నప్పుడు, ఎవరు దిక్కుముక్కు లేని సమయాల్లో, ఎవరు కూడా చేరలేని సమయాల్లో, ఏమండి ఈ రోజున ఎవరిని తీస్తారండి? చెప్పాలి ఇప్పుడు. ఎవరి దగ్గర తీస్తారు? పేదలు ఎవరు తీస్తారా? బీదలు ఎవరు తీస్తారా? తప్పిదం చేసిన వారు తీస్తారా? తప్పిదని మాట్లాడతారా వాళ్ళతోని? ఏమండి ఇంతవరకు వింటున్నాను, తప్పిదం చేసే వాళ్ళతో మాట్లాడతారా? ఏమనుకుంటారు? మాట్లాడితే ఈయన కూడా అటువంటి వాడే కావచ్చండి. ఈయనంటే పరిస్థితులు యేసయ్య జీవితంలో గమనించినట్టయితే తన కాలంలో కూడా ఏం జరిగింది? ఒక ఇంటికి వెళ్ళాడు, పాపాత్మురాలు వచ్చేది. ఏం చేసింది? పాదముల మీద కన్నీళ్లు కారుస్తూ, మరి ముద్దు పెట్టుకుంటూ, మరి ఎంట్రుకలు తుడుస్తూ అప్పుడు అన్నది. పాపాత్మురాలు చూసి అక్కడ సీమోను గారు అన్నారు. ఏమన్నారు సీమోను గారు అండి? సీమోను గారు ఏమన్నారు? ఈమె ఎటువంటిదో ఈయన వచ్చి ఈయనను ముట్టుకుందంటే ఈయన కూడా అటువంటి వాడే కావచ్చు అనుకున్నారు. కొన్నిసార్లు బలహీనలను ఏం చేస్తామంటే ఇంకా బలహీనంగానే మాట్లాడుతూ ఉంటాం, బలపరచం. అది తప్పమ్మా, అది తప్పయ్యా, అది కాదయ్యా, ఇది ఉంటుంది అని సలహాలు మంచి ఇవ్వము. ఏం చేస్తాము? ఇక నువ్వు ఇంకా వండకేవో, ఇంకా తొక్కేవని ఇంకా తొక్కిస్తూ ఉంటాం. దేవుడికి స్తోత్రం. అది చేయడానికి వేసే రాలి లోకంలోనికి. నీ తప్పిదాన్ని క్షమించి, తప్పులోని క్షమించి మంచిగా మారాలని దేవుడు చెప్పడానికి లోకానికి వచ్చాడు. ఏమండి ఈ లోకంలో ఎవరు గమనిస్తారండి? గౌరవిస్తారండి. ఉన్నవారే గౌరవించుకుంటారు, లేని వాడిని మాత్రం ఎవడు గౌరవించాడు. ఉన్నవాడు చెప్తే చాలా గొప్ప సంగతి, లేనివాడు చెప్తే అది వెండిష్టూరపడుతూ ఉంటారు. వానికి బలగం లేదు, బంధువులకి కనుక బ్యాలెన్స్ లేదు కనుక వాడు ఎవరు అని లెక్క చేయరు. ఎవరు లెక్క చేస్తారు? ఇలా కలర్ ఎగిరేసుకొని 10 మంది అంటే అబో అన్న వచ్చాను అన్న వాళ్ళతోనంటే అది అవురా అంటారు. కాదు. యేసయ్య కాలంలో ఆ పాపాత్మలు వచ్చి కాళ్ళ మీద తోడుస్తూ వేడుస్తూ మొక్కుతున్నప్పుడు సీమోను చూస్తున్నాడు. ఏమవుతాయో ఏమి ఎటువంటి వాడే కావచ్చు అనుకున్నాడు. మెల్లగా పిలిచాడు, ఉపమానం చెప్పాడు. సీమోనో ఇటు రా అన్నాడు. సీమోను వచ్చాడు, ఒక ఉపమానం చెప్తాడు. ఏమంటే ఒకడికి 200 రూపాయలు ఇచ్చాడు, ఒక ఆయన 500 ఇచ్చాడు. ఈ ఇద్దరు అప్పు తీర్చుకోవడం వారికి లేదు కనుక మరి యజమానుడు ఏమన్నాడు? మీ ఇద్దరి అప్పును మాఫీ చేస్తున్నా అన్నాడు. ఇద్దరు అప్పు నేను రద్దుపరుస్తున్నాయేమో 2 లక్షల రూపాయలు ఇప్పుడు మాపేట. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే 1 లక్ష కాదు 2 లక్షలు మాఫీ అనగానే అందరూ ఏం చెప్తున్నారు? ఇక అబ్బో సంబరాలు అయిపోయినాయి. అలాగనే ఆ రోజుల్లో కూడా ఒక ఉపమానం చెప్పాడు ప్రభువారు. ఒకడికి 500 ఉండే, ఒక 200 ఉండే, అవి కట్టడానికి వాడికి లేదు కనుక ఆ ఇద్దరు మా అప్పును మాఫీ చేశాడట. మాఫీ చేసినప్పుడు ఎవరు ఎక్కువ క్షమించబడ్డారని అడిగాడు ఉపమానం. ఎవరెప్పుడు మనం అడుగుదాం? ఎవరు ఎక్కువ తీసుకున్నవాడు ఎక్కువ మాఫీ పొందాడు. ఏమండి 1 లక్ష తీసుకున్నాడు అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను 2 లక్షలు అప్పు ఇస్తే మంచిగా ఉంటుండే. అప్పు మాఫీ అయిపోతుంది కండి. ఈ రోజున గవర్నమెంట్ చెప్తుందంట, ప్రభుత్వం అంటుందంట. అంటే 2 లక్షలు తీసుకుని ఏం కాకపో అప్పుడు తీసుకుంటే అయిపోయింది. ఒకవేళ కట్టేది ఉంటేనేమో భయం వేస్తుండే. మరి ఇద్దరి అప్పు రద్దు చేశాడు ప్రభు. ఇద్దరు అప్పు రద్దు చేశాడు. రద్దు చేయగానే అప్పుడేమంటారంటే ఎవరు ఎక్కువ రద్దు చేయబడ్డారు, ఎవరు ఎక్కువ క్షమించబడ్డారని సీమోన్ అడిగారు. అడిగితే సీమోన్ వచ్చి అడిగాడు, అయ్యా ఎవరైతే ఎక్కువ తీసుకున్నా వాళ్ళ లెక్క క్షమించబడ్డారు అన్నారు. సరే నేను నీ ఇంటికి వచ్చి నుంచి ఏం చేసావు? నువ్వు కాళ్ళకు నీళ్ళు కూడా ఇవ్వలేదు. నువ్వు ఈమె వచ్చి నుంచి కాళ్ళను మీద కళ్ళిళ్ళు గారుస్తూ ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంది. ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పలు కొడదాం గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే యేసయ్య దగ్గరికి వచ్చి నేను పాపిని ఒప్పుకున్నప్పుడు నేను క్షమించడానికి సామర్థ్యుడు, శక్తిమంతుడైన వేష రహాబును క్షమించిన దేవుడు. ఈరోజు నీ వింటున్న వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నిన్ను కూడా దేవుడు క్షమించడానికి సమర్థంగా ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన పాపిని ఒప్పుకున్నప్పుడు నేను క్షమాపణ ఆయన దగ్గర దొరుకుతుంది. నేను క్షమిస్తే మనసు గలవాడు ఆయన.
కరుణించగలవాడని, కటాక్షం గలవాడైన, ప్రేమమూర్తి, శాంతి ప్రదాత ఆయన దగ్గరకు వచ్చి నేను పాపినని ఒప్పుకున్నప్పుడు ఈ పాపములు క్షమించబడతాయి. నువ్వు మంచి క్రియ చేసినప్పుడు గణపరచబడతా ఉంటావు. అందుకే ఆది కాలంలో, అనాది కాలంలో ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి కుటుంబం ఆదమవుల కుటుంబంలో అక్కడ ఉన్నారు. ఆదం కుటుంబంలో మొట్టమొదటి కుటుంబంలో ఇద్దరు పుట్టారు. కయ్యను హేబెలు పుట్టాడు. హేబెలు యొక్క అర్పణ తీసుకొచ్చాడు, కయ్యను తీసుకొచ్చిన. ఎవరు అర్పణ తీసుకున్నాడు? దేవుడు ఇప్పుడు హేబెలు ఒక అర్పణ తీసుకున్నాడు. మనకు కూడా దేవుని దగ్గరకు వచ్చి అర్పణ చేసేటప్పుడు, బలి అర్పించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మన తప్పిదాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? క్షమించే మనసు గలవాడు ఆయన. కరుణ సంపన్నుడు, శిక్షించాడు, క్షమిస్తాడు. ఇక మీదట నువ్వు పాపము చెయ్యకు. పట్టుబడ్డది రాళ్లతో కొట్టబడుతున్నారు. ధర్మశాస్త్రంలో, ధర్మశాస్త్ర యుగంలో కూడా పట్టుబడి స్త్రీని అనేకులు తీర్పు తీరుస్తున్నారు. మొన్న విన్నాం, తీర్పు తీరుస్తున్నారు. తీర్పు తీరుస్తున్నప్పుడు తీర్పు తీర్చడానికి ఎవరికి అధికారము లేదండి. బైబిల్ అంటారు, గలతీ పత్రికలు మరి రాశారు, మొన్న రోమ పత్రికలు చదువుకున్నాం. పౌలు అంటారు, మనుషుల తీర్పు తీర్చే మనుషులు ఎవరు? ఆ స్థితిలోనే ఉన్నావు కదా అన్నాడు. తీర్పు ఎవరికి మనం చెప్పడానికి రాదండి. ప్రభువే వారికి తీర్పు చెప్తాడు, వారికి ప్రతిఫలం ఇస్తాడు, వారికి జవాబు ఇస్తాడు. అందుకే ఈ రాహాబను వేషను కూడా దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి చూడండి, ఇశ్రాయేలు పాలెంలో తీసుకెళ్ళారైతే నీవేనా? మరి తీసుకెళ్ళిన తర్వాత ఎవరు జన్మించారా? గర్భవాసన అంటే బోయాజు పుట్టాడండి. బోయాజు ఒక అధికారిగా ఉన్నాడు, ఒక గ్రామానికి ఒక అధికారిగా ఉన్నాడు. ఆ గ్రామంలో క్షేమం కోరేవాడు, ఆ గ్రామాన్ని ఆధిపత్యం వహించేవాడు, ఆ రచ్చబడ మీద కూర్చొని న్యాయం చేకూర్చేవాడు. అయితే అప్పుడు కాలంలో నయోమి గారు తన కోడలతో వచ్చారు, రూతు గారితోని. పెద్ద చరిత్ర అది, అక్కడికి వెళ్ళట్లేదు. అయితే అక్కడ వచ్చిన తర్వాత న్యాయం చేకూర్చమని అన్నప్పుడు నీ సమీప బంధువుడు ఉన్నాడు, ఆమెను పెళ్లి చేసుకొని కుటుంబాన్ని స్థిరపరచుకుంటారు, భయపడ్డాడు. చివరికి ఏం చేశారంటే ఊరు పెద్దలు, అక్కడ ఉన్న పెద్ద నాయకులందరూ ఏం చేశారంటే, అయ్యా ఈ కార్యక్రమం నువ్వే జరిగించు అన్నారు. ఏది? రూతును పెళ్లి చేసుకొని చెప్పేసి మరి బోయాజును మరి వారికి పెళ్లి చేశారు. చూడండి, అదే రూతు గ్రంథం 4వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే, నహోమి ఎక్కడ ఉన్నటువంటి వేష రహాబుడు దేవుడు ఎలా తీసుకొచ్చాడు, ఎలా కుటుంబ స్థాపన జరిగింది, ఏ విధంగా మన దేవుడు తీసుకొచ్చాడు. పనికిరాని మనలని పని కష్టాలు చేసే సంగతి మర్చిపోకూడదు. చూడండి 4వ అధ్యాయంలో, రూతు గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నట్టయితే వారి వివాహం జరిగింది. మంగళమే యేసునకు మనుజావతారునకు, 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 శృంగార ప్రభువునకు, శృంగార ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, హల్లెలూయా. ఇలాగ ఆయన పెళ్లి చేస్తారు. ఎవరికి? బోయాజుకు పెళ్లి జరిగింది. సమక్షంలో పెద్దల మధ్యలో ఆ కార్యం మీరు జరిగించినప్పుడు వివాహం జరిగింది. రూతు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనములో, అప్పుడు చేసుకొని పోయినప్పుడు యెహోవా ఆ గర్భవతి అయినట్లు అనుగ్రహించిన గనక కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఏమనుకుంటారు? అమ్మలక్కల ఆయి తాతమ్మలు ఏమనుకుంటున్నారట? ఈ రోజున నీకు కుమారులు లేకుండా ఉండేదానివి, ఈరోజు ఒక గొప్ప మనమడు నీకు జన్మించి. ఎంత పెద్ద మనమడట? 7 కొడుకుల కంటే గొప్ప మనమడు నీకు పుట్టాడు. అవండి, కుటుంబం అయిపోయేది, ఒకప్పుడు పతనం అయిపోయేది, కుటుంబం ఎప్పుడో నాశనం అయిపోయేది, కుటుంబం ఎప్పుడో వినాశనకి వెళ్ళిపోయేది. కానీ ఈ రోజున ఏం చేశాడు దేవుడు? ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదండి. కానిసార్లు మనం అనుకుంటున్న కుటుంబం, ఫ్యామిలీ ఫినిష్డ్. నో, దేవుని అందు విశ్వాసం పెట్టండి, దేవుని మీద నమ్మకం పెట్టండి. దేవుడు ఇలా తీసుకొస్తారు చూడండి. ఇప్పుడు అబ్రహాం అక్కడ ఉన్నటువంటి నయోమి గురించి మాట్లాడుతున్నారు అందరూ కూడా. అమ్మలక్కలు ఏమనుకుంటారంటే, అమ్మ ఎంత మంచి గొప్ప మనమడు నీకు పుట్టాడండి. రూతునందు మంచి మనమడు, ఎంత 7 కొడుకుల కంటే గొప్ప మనమడు నీకు పుట్టాడు. నీ వృద్ధాప్యాయంలో, ముసలితనంలో ఏం చేసేవాడు? నీకు ఇప్పుడు ఓదార్చేవాడు. ప్లీజ్ మీకు ఒక మాట అడుగుతాను, ఎంతమంది కొడుకులున్నా, ఎంతమంది కోడళ్ళున్నా, ఎంతమంది బిడ్డలున్నా, ఎంతమంది అల్లుళ్ళున్నా అరుచుకున్న వాళ్ళు ఎవరండి? చెప్పాలా మరి? ఎవరు అరుచుకుంటారు చివరిలో?
చెప్పండి అమ్మా, తెలియదా? మనవరాళ్ళే అరుచుకునేది. ఇది చాయ్ వోస్ అంటారు కదా, చాయ్ వోస్ అంటే మీ తాతయ్య మీకు ఇచ్చిరాప అంటాడు, చాయ్ వోస్ మీ అమ్మమ్మకి ఇచ్చిరాప అంటే ఎవరు పోతున్నారు దగ్గరికి? ఇప్పుడు మాట్లాడాలా? ఎవరు పోతారు? అమ్మమ్మ తాతమ్మ తడికి ఎవరు వెళ్తారు? మనవరాలే వెళ్తారు, సేవ చేసి చివరికి వాళ్ళే. అందుకే నయోమికి ఒక సంతోషకరమైన వార్త ఏంటిదంటే, నీకు 7 కొడుకుల కంటే గొప్ప మనవడు నీకు ఉండడమా? 7 కొడుకులు ఏం లాభం? 7 కొడుకులు ఎంత ఉంటేంది పోతేంది, కానీ దానికంటే నీ కొడుకులు కంటే గొప్పోడు నీకు మనవడు ఉన్నాడు. నీ మనవడు ముసలితనం నిన్ను ఆదరించి ఓదార్చేవాడు, నీకు సహాయం చేసి సేవ చేసేవాడు. మనవరాళ్ళు తాతమ్మలకు అమ్మమ్మలకు చాలా చేయాలి. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, ముసలోళ్ళకి పాపము వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటారు, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. అలా నాయన చెప్పినట్టే ఉంటారు, ఇంకొంత ఇష్టం ఉంటుంది. ముసల్దాన్ ఏమనుకున్నావు, ముసలోడా ఏమనుకున్నావు? ఈడొక పెద్ద బిర్కమా దీనికి. ఏం చేయాలి? వాళ్ళని ఆదరించినప్పుడు వారు దీవిస్తారన్న సంగతి తెలియదు. పెద్ద మనుషులు దీవిస్తారు, వృద్ధాప్యంలో ఆశీర్వదిస్తూ ఉంటారు. దీవెనలు రావాలంటే ఏమండి, ఇసాకుకు వృద్ధాప్యం వచ్చింది, కళ్ళు కనబడతలేవు. కొంచెం ఆహారం తీసుకుని కొడుకు చెప్తే రెబెకా ఏం చేసింది? మెల్లగా చిన్న కొడుకే మంచి మేలు చేసి పెట్టింది యాకోబు గారికి. అలాగనే మన జీవితంలో కూడా ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం రావాలంటే పెద్ద మనుషులను గౌరవించాలి, దీవించబడతాం మనం ముసలోళ్ళని. దేవుడికి స్తోత్రం. ఈరోజు ముసలోళ్ళని చూస్తే అసహించుకుంటున్నారు, ముసలోళ్ళని చూస్తే దూరం వస్తున్నారు. అదిగే చీకొట్టకూడదు. ఇప్పుడు చెప్పాను, రహాబను వేషం చూసి అనేకులు ఏమనుకున్నారంటే ఈమె ఇంతే, ఈమె జీవితం ఇంతే అనుకున్నారు. కానీ దేవుడు ఎలా తీసుకెళ్ళి చూసినట్టయితే ఆ కుటుంబం పతనమైపోయేది, కానీ తిరిగి దేవుడు కట్టాడు. గమనిస్తాం ఇక్కడ, చదమ్మా. నిన్ను ప్రేమించి ఎక్కువగానున్నా నీ కోడలు కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చుటకు ముసలితనమున నీకు పోషకుడగునని చెప్పిరి. అప్పుడు నయోమి తీసుకొని దాదిగా ఉందెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెను. ఏమంట? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతున దేవుడు, సమాధానకి అధిపతి అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ నయోమికి అలాంటి జరిగినప్పుడు ఆమెకు సంతోషమా దుఃఖమా? ఎలాగైనా మనకు శిశువు పుట్టెను. ఈ శిశువే ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. ఈ శిశువు లేకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు, మన పోషణ వచ్చేది కాదు, రక్షణ వచ్చేది కాదు, విడుదల అయింది కాదు. ఆయన మనకు శిశువుగా ఈ లోకాన్ని గర్దించాడు. గమనించినట్టయితే చదమ్మా. అతనికి ఓబేదెదోము పేరు పెట్టెను. అతడు దావీదునకు తండ్రియగు ఎవరి తండ్రి అయినమా? యెషై తండ్రి పేరు ఓబేదు కుమారుడు యెషై కుమారుడు దావీదు వంశంలో నుండి ఎవరు వచ్చారు? ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 1:18 వాక్యం గమనించండి. చూడండి చరిత్ర ఎలా ఉందో. రాహాబను వేశ్య చూడండి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ చరిత్ర వచ్చేస్తుంది చూసినట్టయితే. చదువుదాం. యేసుక్రీస్తు జన్మ విధానం ఏమనగా మరియా చేయబడింది, కానీ పరిశుద్ధాత్మల గర్భవతి ఆయను. ఆమె యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడాలనుకున్నాడు. కానీ అతడు ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, ఓ దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయినా చేర్చుకున్నటకు నువ్వు భయపడకుము, ఆమె గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వలన. ఈ మాట ఎప్పుడు చెప్పారు? ఈ వాట్స్ ఎప్పుడు చెప్పారు? క్రీస్తు పూర్వము 3,000 సంవత్సరాల క్రితమే, క్రీస్తుకు బిఫోర్ ప్రవక్త యెషయా గారి ద్వారా చెప్పబడ్డ మాట. ఇదిగో కనిక గర్భవతి కుమారుని కన్నా అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడిన మాట. ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. చూడండి, ఎవరైనా మన జీవితంలో మనం అనుకున్న ఎవరు తోడు, ఎవరు నీడ, ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు అనుకుంటాం. దేవుడే మనకు తోడు నీడ, దేవుడే మనకు సమస్తం గనక ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడై ఉండని అర్థం. ఈ విషయానికి వస్తే మరి యోసేపుతో దేవుడు అంటున్నాడు, యోసేపు ఆమె గర్భం ధరించి పరిశుద్ధాత్మ వలన పాపం వల్ల కాదు, తప్పడుకోకూడదని చెప్పేసి హెచ్చరించాడు. భక్తులు గల యోసేపు గనక, దేవుని నిష్ట కలిగిన వ్యక్తి గనక, దేవుని మాట నమ్మిన వ్యక్తి గనక అతడు దేవుడికి తోడై ఉన్నాడు అతనికి. అందుకే కుమారుని కన్ని అతనికి ఏమైనా పేరు పెట్టారట?
ఇమానియేల్ అని పేరు పెట్టారు. ఇమానియేల్ మాటకు మరి భాషాంతరము దేవుడు మనకు తోడైన అర్థం. ఎందుకు చెప్తున్న విషయం అంటే మనము మేలు చేయడం, మేలు చేయడం విసుగుకు పోకూడదు. మేలు చిన్న మేలే కానీ పెద్ద ఆశీర్వాదము పొందుకున్నది రాహాబను వేష. ఏమిటంటే మనం ఈరోజు వాక్య భాగంలో విధేయత, విశ్వాసం. విశ్వాసం వలన అవిధేయతతో పాటు నశింపకపోవడానికి కారణం ఏంటిదంటే చిన్న మేలు చేసింది, హెల్ప్ చేసింది, ఆ వేగుల వారిని పంపించింది, దీవెన పొందుకున్నది. మనం చిన్న మేలు చేసిన ద్వారా ఎంతో మేలు పొందుకుంటూ ఉంటాం. మనం యేసు ప్రభువుని స్వీకరించి ఆయన చేసిన మేళ్లను ఒకసారి మనం స్మరించుకొని దేవుడు చేసిన మేళకు ప్రతిగా మనం ఏమి చెల్లిస్తూ మనకు స్మరించుకుంటే మనం చేసే పని ఏమిట్లది కూడా కాదు, చిన్న పని మనం చేసేది. చూడండి, గలతీ పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాసింది ఉన్నది, మేలు చేయుట యందు. 6:6లో గలతీ పత్రిక అమ్మ, వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు భాగమివ్వలను, మోసపోకుడి. ఏమండి, మోసపోకుడు, దేవుడు వెక్కిరించబడు. మనం అనుకున్నంత మాత్రం ఇంతవరకు విన్నాం. నువ్వు నీతిమంతుడువా, నీతిమంతురాలా, అనీతిమంతుడు అంత అనవసరం. ఆయన చేసే మేలు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. అది మనం కాపాడుకుని పోగొట్టుకుని మన మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఇక్కడ ఆయన మేలు చేయటకు ఆయన విసిగిపోకూడదని చెబుతూ ఒక వాక్యం బోధించేవాని కంటే వాక్యం వినేవాళ్ళు ఏం చేయాలంటే మంచి పదార్థంలో బాగా. నేను ఒక గృహానికి వెళ్ళానండి. ఇకంత భయంకరం కొన్నిసార్లు గమనవుతూ ఉంటుంది. ఏం చేస్తారు, చలిదో పాసిపోయిందో తెల్లారు వెంటదో పెడతా ఉంటారు. నాకు ఎందుకు ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఆరాధన జరిగింది. ఆరాధన జరిగిన తర్వాత ప్రార్థన అయిన తదనంతరం మంచి భోజనం పెట్టారు. మంచి భోజనం అంటే మంచి భోజనమే, మటన్ చికెన్ పెట్టారు, మంచి భోజనమే. అది ఎప్పటిది, నిన్నడదో అప్పటిది ఎప్పటిదో. మటన్ అనగానే అందరూ రెంకలు ఎత్తుంటాం. అయితే పెట్టారు, పాపం విశ్వాసులు కదా అని చెప్పి తిన్నాం. తిన్న తర్వాత ఏమైంది, నాకంతా వాంటింగ్ చేసుకున్నాను. అప్పటికి గిర్రం తిరిగింది ప్రాణం అంతా. ఎందుకు ఇలా జరిగిందని చెప్పి డాక్టర్ చూస్తే ఆయన ఏమంటాడు, సార్ మీరేమైనా అప్పుడు ఎలక్షన్ కోడ్ ఏమంటాడు, సార్ చూసి మీరు ఎలక్షన్లో పోయినా టెన్షన్ పెట్టుకున్నారు సార్ అంటూ. ఎందుకని నేను ఏమన్నా రాజకీయ నాయకుడినే లేకపోతే ఎమ్మెల్యేనా, నేను ఎంపీనే, నేను ఓడిపోతాను, నాకు భయం అని అన్నాను. లేదయ్యా ఏదో టెన్షన్ ఉంది అన్నాడు. అన్న తర్వాత ఆయన ఒక ఇంజెక్షన్ వేసి కాస్త కొంచెం బయటకు రోడ్డు పని వచ్చాను. మా అబ్బాయి వచ్చాడు, కార్లో తీసుకొని వస్తుంటే నాకు వాంటింగ్ వచ్చింది. ఆ వెంటనే అక్కడ వాంటింగ్ చేసుకున్న తర్వాత రిలాక్స్ అయినాను. దేవుడికి స్తోత్రం. విషయం ఎందుకు చెప్తానంటే మంచి పదార్థంలో భాగం ఇవ్వలేను. ఏం చేస్తాం, వాక్య ఉపదేశం పొందువాడు వాక్యం ఉపదేశించడానికి మంచి పదార్థంలో భాగం ఇవ్వలేను బైబిల్ అంటుంది. మనం ఏం చేస్తాము, పలిగిపోయిందో, పాసిపోయిందో, ఇరిగిపోయిందో, కూలిపోయిందో, కుళ్ళిపోయిందో మనం దేవుడి సేవకు దేవుడికి ఇస్తాం. ఏమన్నా మంచి ముగిస్తాం బిడ్డ. మంచి పువ్వులు తెంపుకొస్తారు. ఎవరికి ఇస్తారు పువ్వులు? దేవుడికి ఇస్తారు కదండి, దేవుడి కొరకు ఇస్తారు కదండి. మంచి ఎవరికి గడిస్తారట చెప్పండి, పెద్ద మాటనే, ఊరు మాటనే. మంచి కుళ్ళిపోయినాయి, పురిగిపోయినాయి. దేవుడు అంటే దేవుడి దగ్గర ఏమెత్తారో నేను తెలుసు. ఎందుకు చెప్తున్నంటే మా పాస్టరమ్మ గారితో ఇన్ని కట్ట ఉన్నాయి, ఎంతో కట్ట ఇదంతా పెట్టింది. ఏంటమ్మా ఇది కట్ట అంటే అవన్నీ చినిగిపోయిన లోట్లండి అయ్యగారు అంటది. ఎందుకు చినిగిపోయినంటే ఈయన లేచారు కదా సంద, ఇంత కట్ట ఉంది, 10 రూపాయల కట్టలు, 20 రూపాయల కట్ట, 50 రూపాయల కట్ట, ఇంత ఏమిటంటే అన్నీ చినిగిపోయినాయని పెట్టుకుంది అక్కడ. ఒరే బాబు ఇదంతా ఏంది, దేవుడికి ఏమేస్తారు? ఏడగలనోడు ఏడగలుతున్నాడు, ఇప్పుడుగా ఏడగలను ఏడగలుతాడు, దేవునితో వెళ్తాడు. చెల్లని రూపాయి అంతా కూడా వెళ్ళిపోతుంది. దయచేసి మీరు దేవుడికి ఇచ్చేది ఏంటి చేయాలంటే ప్రతిష్టమైనది ఇవ్వాలి, మంచిది శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవుడి దీవెన మనకు వస్తాయి. వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూడరు. లేడితే ఈయన లేస్తే ఎవరు చూడరు కదా, ఎవరు చూస్తారా? అప్పుడు లెక్క పెట్టుకుంటాడు. లెక్క పెట్టేటప్పుడు కనబడుతుంది చినిగిపోయిన లోటని పాపం. ఆమేన్, హల్లెలూయా. అలా మంచి పదార్థంలో భాగం ఇవ్వవలేను. చదమ్మా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడాడు, ఆయన కొదవ లేదు, తక్కువ లేదు. మోసపోతున్న మనమే, మోసంలో పడుతుంది మనమే, తప్పు చేసుకుంటుంది మనమే, తప్పిపోతున్నది మనమే. దేవుడు వెక్కిరించబడాడు. మనుషుడు ఏ విత్తునో అది కోస్తాడు. ఎలాగనగా దాన్ని బట్టి దాన్ని ఇస్తే దానికి వస్తుంది, ఆ ఫలం ప్రతిమలే పొందుకుంటాడు. విత్తువాడు ఆత్మ నుండి ఫలం పొందుతాడు. కోయును ఏమంట, మేలు చేయుట యందు విసుగకయుందాము, మనం అలయక మేలు చేసితమని తగిన కాలము పంట కోస్తాం. దయచేసి మన జీవితంలో మంచి చిన్న మేలు చేసింది రహాబు, పెద్ద మేలు పొందుకుంది. విధేయత, విశ్వాసం పెట్టింది. మరి ఆ జీవితంలో, ఆ జాబితాల్లో అందరూ కూడా కనబడుతూ ఉంటారండి. 11వ అధ్యాయం అంతట్లో కూడా విశ్వాస జాబితా, అదంతా కూడా విశ్వాస జాబితా.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస జాబితాలో ఉన్నారు. అందులో వేష రహాబు గురించి కూడా రాసింది ఉన్నది. ఆమె ఒక విశ్వాసాన్ని ప్రకటించబడింది. ఈరోజు బైబిల్ గ్రంథం రాయబడింది ఆమె గురించి. ఆమె చరిత్ర రాయబడి చదువుకుంటున్నాం. చిన్న మేలు చేసిన ద్వారా గొప్ప మేలు పొందుకుంటూ ఉంటాం. మేలు చేయటం మనం ఇసుకకై ఉందాం. మేలు చేస్తామని కాదు, మనం చేసిన దేవునికని ఆలోచించాలి. మనుషులకని ఆలోచిస్తే అది ప్రయోజనం, మనుషునికి ప్రతిఫలం ఇవ్వడు. దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరు నమ్మారు? అబ్రాహాం దేవుని నమ్మాడు. నేను ఎవరు నమ్మాం? దేవుని నమ్మితే దేవుడి మాటనే వింటాం, దేవునికి లోబడుతూ ఉంటాం, దేవుడి వాక్యంకి విధేయత అవుతాం. మనం మనుషులను నమ్ముకున్నాము. ఏమన్నా మనుషులను నమ్ముకున్నాం. ఏమిట? మనుషులను పొగడతలపై ఆశ ప్రజలకు. ఏంటట? ఉబ్బియాల మనుషుల్ని. ఉబ్బిస్తే బాబు ఎంతన్నా పెట్టేస్తారు. ఇక అప్పుడు ఉబ్బియాల మనుషుల్ని. ఉబ్బించడం మనకు రాదాయ. భక్తు పౌలు అది అంటాడు, దేవుడికి స్తోత్రం. ఉబ్బియాల, ఉబ్బితే ఎంతన్నా తెచ్చి పెడతాడు. ఆ బూచు రాదు మనకు. అందుకే గమనించినట్టయితే మనం మనుషులను సంతోషపెట్టేవారము కాక క్రీస్తును మనం సంతోషపెట్టేవారంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. దేవుని సంతోషపెట్టాలి. మన క్రియ పనుల ద్వారా, మన విశ్వసనీయత, మన భక్తి ద్వారా దేవుడికి మహిమచ్చినట్టుగా ఉండాలి. కానీ మనుషులు సంతోషపెట్టే ప్రయోజనం ఏమీ లేదు. గౌరవం ఇవ్వాలి, విధేయత చూపెట్టాలి, ఓకే, అదంతా బరాబరే. కానీ దేవుని కంటే ఎక్కువ వాళ్ళంతగా పొగడం అంతమే మంచిది కాదని జ్ఞాపకం చేస్తుంది. మనుషులను దేవుడు కాదు, మనిషే. దేవుడు దేవుడే, మనిషే, దేవుడు దేవుడే. దయచేసి అందుకే హెబ్రీ పత్రికలో అదే 11వ అధ్యాయం 31 వచ్చిన ఎందుకు మూలపాఠం జ్ఞాపకం చేసుకుందామంటే, ఆ విశ్వాసము ద్వారా ఏం జరిగింది తమ జీవితంలో చదువుదాం. విశ్వాసమును బట్టి రహాబను వేగుల వారి సమాధానంతో పంపుట ద్వారా అవిధేయతతో పాటు నశింపకపోయాను. అవిధేయత, ఎంత అవిధేయత లోకములు ఉన్నది. ఈ అవిధేయత వలన వీళ్ళు చేస్తున్నంటే వాళ్ళ అవిధేయత. అది దేవుని వాక్యం వినకపోయినా అలా అవిధేయత, దేవుని మాట మీద లక్ష్య పెట్టకపోయినా అవిధేయత, దేవునికి లోబడకపోవడం అవిధేయత, ఏమంటే ప్రాజెక్ట్ అవిధేయత, బైబిల్ చదవకపోవడం వాళ్ళ అవిధేయత. ఈ అవిధేయత వల్ల ఏం చేసే దేవుడు కొందరిని అపవిత్రతకు అప్పగించాడని రోమపత్రిక చదువుకున్నాం. అపవిత్రత అప్పగించాడు. అపవిత్రలో కొందరిని అక్కడ ఉంచాడు. అంతే, వాళ్ళంతకే ఉంటారు. వాళ్ళు అందులో నిమగ్నం అయిపోతారంట. వాళ్ళు అదే సంబరాలకి. దేవుడికి స్తోత్రం. అదే సంబరం అంట. అందుకే అపవిత్రులుగా ఉన్న వారిని పవిత్రులు చేయడానికి దేవుడి లోకానికి వచ్చి తన ప్రియకుమారుని యేసుక్రీస్తు నామధేయాన మన కొరకు లోకానికి వచ్చి తనకు తాను తగ్గించుకొని మన కొరకు గొప్ప పాఠం నేర్పాడు, జీవిత చరిత్ర నేర్పాడు. ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా భక్తి చేయాలనే విషయాల్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా